తెలుసా? నా దేవుని మందిరంలోకి ఎవరైతే ఆరాధన చేయడానికి వచ్చారో వచ్చిన వారు ఎవరు కూడా వచ్చినట్టుగా తిరిగి వెలుపలికి వెళ్ళకూడదు. దుఃఖంతో వచ్చిన వారు సంతోషంతో వెళ్ళాలి. విడుదల లేక వచ్చిన వారు విడుదల పొంది వెళ్ళాలి. నెమ్మది లేక వచ్చిన వారు శాంతి పొందుకొని వెళ్ళాలి అని చెప్పేసి దేవుని చిత్తమే ఉంటుంది. ఇది నాన్న ఈ ప్రాంతంలో ఇక్కడ ఉంచబడిన ఈ యొక్క మందిరాన్ని బట్టి ఈ చుట్టుపక్కల వింటున్న ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉంటారు. ఇక్కడ ఉంటున్న మందిరము మత మార్పిడి చేసే మందిరము కాదు. ఇక్కడ ఉంటున్న మందిరము నీ జీవితంలో గొప్ప అద్భుతం చేసే మందిరమై ఉంటుందని సంగతి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది నా దేవుని లేఖన భాగంలోంచి మన వ్యక్తిగత జీవితాల్లోంచి దేవుని మందిరంలోకి అడుగు పెట్టిన వారి యొక్క జీవితాల్లో ఒకటే మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉంటున్నాను. ఈ లోకంలో ఎక్కడా కూడా తనకు జవాబు దొరకలేని పరిస్థితి కూడా హన్నా జీవితం నడిపించబడతా ఉంది. హన్నా జీవితంలో తనకు గర్భఫలం లేక గర్భఫలం కోసం వైద్యుల చుట్టూ తిరిగి 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 చాలా 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 ప్రయాసపడింది తప్ప ఏమాత్రం కూడా తన జీవితంలో గర్భఫలం సంపాదించుకోలేకపోయింది. ఆ గర్భఫలం కోసం ఆ తోటి వారిని అందరినీ కూడా అడిగింది, అమ్మ గర్భఫలం లేక లోకంలో నేను చాలా నిందలు అనుభవిస్తూ ఉన్నాను. గర్భఫలం లేక నా కుటుంబంలో భయంకరమైన నరకాన్ని నేను చూడుస్తూ ఉంటాను. కాబట్టి నా గర్భఫలం రావడం కోసం నన్ను ఏం చేయమంటారు అంటే తన తోటి వారందరూ కూడా బహుశా ఎలా చెప్పి ఉండొచ్చు, అమ్మ పుణ్యకారాలు చేస్తే ఒకవేళ దేవుడు నిన్ను కరుణిస్తాడేమో అని చెప్పేసి. ఎందుకు నేను చెప్పగలుగుతా ఉన్నానంటే ఆ మాట దేవాలయంలో అంత బహుగా ఆమె దుఃఖపడుతూ ఉంది. ఆమె దుఃఖపడిన విధానమును బట్టి నేను తెలియజేస్తూ ఉన్నాను. గర్భఫలము కోసము ఆమె ఈ లోకంలో ప్రయత్నించిన ప్రయత్నమే లేదు.